ఫస్ట్ టాపిక్ నీకు బుద్ధి ఉందా లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది. నా పేరు సుమన్. హాయ్ సుమన్. టీ షర్ట్ మీద చూడన్నా. థ్యాంక్ యూ పటాస్ చూస్తుంటావా రోజు? డైలీ చూస్తాం. మొన్న టీవీ ఖరాబ్ అయిందని మా డాడీని తిట్టి మళ్ళీ ఇంకా వేయించిన టీవీ. పటాస్ లో నీకు ఏది ఇష్టం బాగా? అంటే ఏ రోజు కామెడీ? గురువారం రోజు స్టూడెంట్ స్పెషల్ వస్తుంది కదా, అది ఇంకా మా బాయ్స్ గెలుస్తుంటే ఇంకా మస్తు అనిపిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా శ్రీముఖి గారి నవ్వు అంటే ఇంకా మా మమ్మీ కూడా నవ్వే చచ్చిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు గెలుస్తుంటే చూడడానికి బాగుంటుంది అని అంటున్నావు కాబట్టి ఒక డైలాగ్ ఇస్తాను, సింపుల్ డైలాగ్, దాన్ని చెప్పు. Don't పొగరు the పొగరు. If you పొగరు the పొగరు. I'm not the పొగరు. I'm the పొగరు పోతూ. నాకు 10 మార్క్స్ ఆన్సర్ రాసి అలవాట్లేదు, 1 మార్క్. అందుకే రా మాలాంటి అమ్మాయిలు స్కాలర్స్ అవుతారు, మీరు వెనుకబడి ఉండిపోతారు అంతే. ఆన్సర్ చెప్పు. లవర్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ ఏదిరా నాకు తీసుకురాలేదా అని అడిగినప్పుడు నీకు బుద్ధి ఉందా అని అనిపిస్తుంది. నెక్స్ట్, బియ్యం తెల్లగా కావాలని ఉజాలేసి కడిగినప్పుడు. ఉజాల వేస్తే బ్లూ కలర్ అవుతుంది కదా, కడిగినాక తెల్లగా అవుతుంది కదా. అది కడగదు కదా, ఉజ్జాల లేసి తీసేసుకుంటది కదా. నెక్స్ట్, హాయ్ అన్న, ఐఎమ్ రాజశేఖర్. ఇది కాదురా, సైడ్ ప్రొఫైల్ స్ట్రైట్ పెట్టు చేతులు. నువ్వు బాగా అలవాటైందిరా నీకు. ఇట్లా సైడ్ తిరుగు. రే ఇది ఊపదురా. ఒక వ్యక్తి టాయిలెట్ దగ్గరికి టూలెట్ రూమ్ అడిగినప్పుడు నీకు బుద్ధి అనిపిస్తుంది. ఏమండి, ఐ నీడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓ యూ నీడ్. ఓకే, 2 రూపీస్ అండి. 2 రూపీసా? యా ఎగ్జాక్ట్లీ. ఫెంటాస్టిక్. రూమ్స్ చూపెట్టగలుగుతారా? రూమ్స్ చూపిస్తాము, మీరే వెళ్ళాలి లోపలికి, మేము రాకూడదు లోపలికి. వెళ్ళండి, పద్ధతి కలిగా ఓనర్. ప్లీజ్ చూపెట్టండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎటు? అక్కడ దట్ వే. ఓ, వాటర్ తీసుకెళ్తారా? మర్యాద, ఓనర్స్ అంటే మర్యాద కదా. యా వాటర్ ఇవ్వండి. టిష్యూస్ ఓకే. టిష్యూలు అంటారు ఏంటండి? టిష్యూ లేదండి, ఆ వాటర్ తీసుకెళ్ళండి, కానీ 5 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఎంత మర్యాద అండి. అది క్లీన్ చేసే వాటర్ అండి. అంటే రూమ్ క్లీన్ చేయలేదా? రూమ్ ఎందుకు క్లీన్ చేస్తాం అంటే బాత్రూమ్ సరే అది ఎదవా. మరి బయట టూలెట్ అనేసారు. టీఓకి పక్కన అయ్యింది టాయిలెట్ సుస్సు. నేను దానికే వచ్చా. కవరింగ్. ఇల్లు కాలుతున్నప్పుడు ఫైర్ స్టేషన్ కి మిస్ కాల్ ఇచ్చేవాడికి బుద్ధి ఉందని అడుగుతాం. ఓ షిట్ పటాస్ ఫైర్ కాల్పోతుంది. షిట్ కాదు, టాయిలెట్ సాడినోనే పో. పటాస్ ఫైర్ కి అగ్గి తగలేదురా, కాల్పోతుంది. ఏమన్నా చెయ్యి. మకముట్టలు ఉన్నాయి. సో నెక్స్ట్. హాయ్ అన్నయ్య. నేను ఎంతమంది నువ్వు క్యూట్ ఉన్నావు అన్నారు? చాలా మంది అన్నారు. వాళ్ళ దగ్గర పోయి నీకు బుద్ధుందా లేదా నన్ను చెప్పు నాన్న. అసలే పండు నొప్పితో బాధపడుతుంటే పక్కనోడు వచ్చి ఆ పన్ను వీకేసి నీకు బుద్ధి ఉందారా అని అలా అనిపిస్తుంది. వాడికి అంత ఫ్రీడమ్ ఇచ్చినావు, వచ్చి పన్ను పీకే అంత. నెక్స్ట్. నా పేరు శిరీష. నువ్వు సిగ్గుపడుతున్నావు, చేతిలో పువ్వు ఉంది అంటే ఏమో అవ్వబోతుంది ఇప్పుడు. రవికి ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నా. రవికి పువ్వు పట్టడానికి వస్తున్న అమ్మాయి రా. తాను నేను. హాయ్ రవి, ఐ లవ్ యూ. మొయిలు మిన్ను అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. నేను చెల్లిపోని బంధం నేనమ్మా, చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. తాను నేను వేరు మాను. ఆన్సర్. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ పాట పాడినప్పుడు నీకు బుద్ధి ఉందారా అంటారు.
హలో హలో నాకు అర్థం కాదు స్విమ్మింగ్ పూల్ లో ఆ జలకాలాటలలో అనుకుని పాట అంటే పాడుతుంటే పొద్దున లేచి మగవాళ్ళు పాట పాడతారన్నమాట. ఆ పాట బుద్ధుందా అసలు? అది ఆ పాట కాదు, వేరే పాట. పో. ఫ్రెండ్ మందు షాప్కి వెళ్ళి మందు తీసుకురారా అంటే మెడికల్ షాప్కి వెళ్ళి తానికలు తీసుకొచ్చి. నెక్స్ట్, పెట్రోల్ బంక్ వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా అని అంటారు. ఇవాళ రేపు ఎదవలు అది కూడా చేస్తున్నారు నీలాంటి వాళ్ళు. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ మీద టాయిలెట్ పోసినప్పుడు నీకు బుద్ధి ఉందా అంటాం. అంటే నువ్వు ఏ ట్రాన్స్ఫర్ మీద ఏ ఎదవ చదువుతాడు వాడు పాపను అడగబోతాడు, నీకెందుకమ్మా? హాయ్ శ్రీ. చెప్పు. వేడి వేడి పాలు తీసుకురారా అంటే బర్ర కింద మంట పెట్టినాం. సరే, నువ్వు నా ఫ్యాన్ కాబట్టి రాములమ్మ స్టెప్ ఇద్దాం మనం. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ. ఇప్పుడు నేను ఒక స్టెప్ చెప్పాడు, ఆ స్టెప్ చేయనా? తగతిమితా 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 తా తా. కన్నులతో చూసేది కనులకు సొంతమౌనా, కనులకు సొంత. ఇంత బాగా ఎంటర్టైన్ చేసింది కాబట్టి నీకు పటాస్ తరపు నుంచి ఒక కప్పు పంతా హై. వామ్మో, ఇదేదో వరల్డ్ కప్, దానికి ఎక్సైట్మెంట్. నీతో తీసుకుంటున్నా కదా డార్లింగ్. అయ్యో, హాయ్ రవి, హాయ్ లాస్య, మై నేమ్ ఇస్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. బట్టతలని పట్టుకొని నీకు జుట్టు ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు. హాయ్ పింకీ. థ్యాంక్ యూ పింకీ. నా పేరు పింకీ కాదు మున్ని. నా పేరు లాస్య కాదు, శ్రీముఖి. థ్యాంక్ యూ మున్ని, కూర్చో. నెక్స్ట్, జుట్టు ఊడిపోతుందని తలకి ఫెవికి కంటించుకొని రాసుకున్నప్పుడు. అది ఏంటి అంటే మట్టి రుద్దు పోతుంది, మొత్తం ఫెవిక్విక్ పోతుంది. ఇప్పుడు మా స్టోరీలు చెప్పే కింగ్ సద్దాం హుస్సేన్. ఈ పాత స్టోరీలు కాదన్న, అందుకే కొత్త స్టోరీ రాసుకొచ్చా. ఇప్పుడు స్టోరీ చెప్పా నేను. ఫస్ట్ మన సినిమా ప్రమోషన్ చేసుకుందాం. సినిమా పేరు చెప్తే అందరికి స్పీడ్స్ వస్తాయి. ముందే పట్టుకోరు అందరూ. ఎందుకు రిస్క్ ఎందుకు? 108కి ఫోన్ చేస్తే రెడీ ఉంటారు. మన సినిమా పేరేనా పందుల గుంపు. మన సినిమా ఎలా ఉండబోతుందంటే ఒక స్వాతి ముత్యం, ఒక స్వర్ణకమలం, ఒక బాహుబలి, ఒక పందుల గుంపు. ఒకప్పుడు శివకు ముందు శివకు తర్వాత అనేవాళ్ళు, ఇప్పుడు పందుల గుంపుకు ముందు పందుల గుంపుకు తర్వాత అంటారు. ప్రతి సినిమాలో లాగా మనం కూడా ఒక 2-3 సీన్లు లీక్ చేద్దామన్నా. ఫస్ట్ మోషన్ పోస్టర్ అన్నా, ఇక్కడ నువ్వనా, ఇక్కడ పంజానా, ఇక్కడ నువ్వనా, ఇక్కడ పంజానా, కడి అయితే పందికి నీకు లిప్ లాగనా. మన సినిమాలోనా ఒక పాట ఉంటదన్న, రావేనా శ్రీముఖి తన్ను నాన్న నా తన్ను నాన్న కదలిరా నసూయ ఓ సోసి తన్ను నాన్న. ఏమిటి ఎవరిని అంటారా అన్న? మన సినిమా ఒక తెలుగులోనే కాదన్నా, హిందీ, మలయాళం, అరబ్ కంట్రీలో కూడా రిలీజ్ చేస్తామన్నా. మలయాళంలో మన సినిమా పేరనా ఎంత పంది కుట్టియం. అరబీలో మన సినిమా టైటిల్ అన్న అలా హతనా అన్న. ఇంగ్లీష్ లోనా నువ్వు జిరాసిక్ పార్క్ చూసావు, జిరాసిక్ పార్క్ అట్లా మనకి పిక్స్ పార్క్. మన సినిమా ప్రమోషన్ అన్న ఫస్ట్ ఒక షో చేస్తామన్నా, పందుల గుంపు షో పేరు. పందులు డాన్సులు వస్తాయన్న, 2 పెద్ద పందుల్ని జడ్జీలు కూర్చోబెడతామన్నా, ఒక పంది యాంకరింగ్ చేస్తామన్నా. కడి చేస్తానా మనం ఇంటర్వ్యూ ఇద్దామన్నా. ఫస్ట్ మీ ఇంటర్వ్యూ పందుల గుంపు సినిమా గురించి ఏం మాట్లాడదు, ఎట్లా మాట్లాడాలి నేను చెప్తా. అందరూ బాగున్నారా? యాక్చువల్ గా షూటింగ్ ఎప్పుడు అనమాట, ఆ చిన్న చిన్న క్యూట్ పందులు ఇంతుంటే నిజంగా వాటితో సెల్ఫీ చాలా హ్యాపీగా ఉంది నాకు. మేడం మీరు పడతలు ఇంగ్లీష్ బాగానే మాట్లాడరు కదా, ఏ పీకినవుతాయి. అప్పుడు యాంకర్, ఇప్పుడు హీరోయిన్. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. ఈ డైలాగ్ ఏంటంటే నేను రవికి అంటాను అనమాట, ఆ పీకినవుతి. డైలాగ్ రవి గారు అంటారు అనమాట, ఆ నాటినవుతి, ఆ నాటినవుతి.
అన్న ఇప్పుడు నువ్వు అన్న అన్న నువ్వు ప్రెస్ మీట్ లో మాట్లాడతాను కంపల్సరీ ఒక ఫ్యాన్ ఉంటాడు తాగబోతు ఫ్యాన్ ఒకటి ఉంటాడు. అబ్బా జనరేటర్ స్టార్ జిందాబాద్ గుండె ఎత్తా నీకు డైలాగ్ ఇప్పుడు. కోడి పెడుతుంది గుడ్డు టీలో అద్దుకునేది బెడ్డు నాతో పెట్టుకుంటే నీ నోట్లో పెడతా లడ్డు. జనరేటర్ స్టార్ జిందాబాద్. ఇంకా మన కెమెరామెన్ పేరన్నా బడాకి నాయుడు అన్న. ఓ చోటాకి నాయుడుగా. కొరియోగ్రాఫర్ అన్న రామ్ లక్ష్మణ్ అన్న. వాళ్ళు ఫైట్ మాస్టర్ రా. ప్రమోషన్. మన సినిమాలోనా రైటర్ పేరన్నా సూర్యబోస్. చంద్రబోస్. ఆయన చంద్రుడు ఈయన సూర్యుడు. ఆయన ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూద్దామన్న. అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో అద్భుతమైనటువంటి ఆనిముత్యాల లాంటి 2 పాటలు రాయడం జరిగింది. అదేమిటంటే రవి వాళ్ళ అత్తగారు చనిపోరు అనమాట. చనిపోకపోతే రవి గారు ఇలా పాట పాడతారు. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త వాయ్ వాయ్ మా అత్త మాత్రం పోకపాయ్ మే నెలలో ఎండవాయ్ ఆగస్టులో వానవాయ్ అప్పుడు పోకపాయ్ పాయ్ 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 పోత పోత అంటా అంది మంచం మీకు కూర్చుంది. అంటే ప్రాస ఉంది చూశారు. ఒక రచయితకి గర్వపడాల్సిందే. డైరెక్టర్ నేను మాట తిట్టుంటది. ఈ సినిమా కోసం అంటే బాహుబలి సినిమాకి ఇది పోటీగా ఉంటుంది అనమాట. బాహుబలి భారీ బడ్జెట్ సినిమా, మాది భారీ పందుల సినిమా. రద్ద గారు నేను చెప్పాల్సింది శ్రీముఖి గారు కూడా అంటే ఈ పందుల గుంపు సినిమా అంటే ఆవిడ కూడా ఒక పందిలా కలిసిపోయారు. ఆ కమిట్మెంట్ ఉండాలండి. రవి గారు చాలా బాగా చేశారు. నిజంగా ఈ పందులకి మేకప్ కోసం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టించాను పక్కన అక్కడే సెట్ లో. మన ఇద్దరు గురించి చెప్పి ఈ పందుల కోసం మేకప్ గురించి సిమెంట్ ఫ్యాక్టరీ కట్టించిండట. అంటే మీరు కూడా అలా కలిసిపోయారు. క్లైమాక్స్ లో మీరు పందులు అయిపోయారండి. అదే వస్తున్నా. నువ్వు రచ్చగలరా నా టీం రా అన్న. నీకు పందుల గుంపు నచ్చలేదా? అయితే ఇంకో కంటెంట్ ఉందా? నాకు గాడిదల గుంపు చెప్పమంటారా? అబ్బా నాకే ఎందుకు ఇలా ఎప్పుడు జరుగుతుంది అని ఎప్పుడు అనుకుంటాం మనం. శ్రీముఖితో ఎప్పుడు ఫోటో అడిగినా నాకెందుకు ఇట్లా ఎప్పుడు ఇవ్వదు, నాకెందుకు ఇట్లా అవుతుంది? నీకే ఇస్తలేదు, అందరికి ఇచ్చింది. అంటే నీలో ఏదో లోపం ఉంది. ఆ ప్యాంట్ మార్చుకోరా, చూడలేకపోతున్నాం. కూర్చో. కలర్ఫుల్ షో కానీ కలర్ఫుల్ ప్యాంట్ వేసుకొచ్చి బాబు ఖచ్చితంగా నేను ఫోటో దిగను. నెక్స్ట్. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఫస్ట్ పేజ్ లోనే నా రూల్ నెంబర్ వాడితే ప్రతిసారి నాకెందుకు ఇలా అవుతుంది? నెక్స్ట్. పటాస్ షోకి వచ్చి పటాస్ లో నేను వస్తానేమో అనుకుంటే ఎడిట్ లా తీసేస్తే నాకు ఎప్పుడన్నా క్రికెట్ ఆడతా ప్రతిసారి, అప్పుడు బ్యాటింగ్ ఆడినప్పుడు ప్రతిసారి ఆడనే తాకుతానా. ఒక ఇల్లు కట్టుకో, గోడ కట్టుకో. నెక్స్ట్. పెళ్ళైనాక ఫస్ట్ నైట్ కి ముహూర్తాలు లేనప్పుడు లేవనప్పుడు ఫోన్ తీసి సినిమా చూసుకోవాలి, ఇంకేం చేస్తారు? మన గ్యాంగ్ లో అందరికి మ్యారేజ్ అయ్యి లాస్ట్ కి మనకి కాకపోతే. మీ గ్యాంగ్ లో ఎంతమంది? 2 ముగ్గురా? ఓ అంతా మా గ్యాంగ్. అందరికి పెళ్ళైందా? నెక్స్ట్. లేక లేక లుంగి కడితే కుక్కలు అంటే అవి కుక్కలు కట్టుకుని లుంగిలు కట్టుకున్నావు. నెక్స్ట్. ప్రేమించిన ప్రతి అమ్మాయి అన్నయ్య అంటే. ఇంత అందమైన పెట్టుకొని ఆడని ఎందుకురా తల పెట్టుకుంటున్నాను? ఓకే నెక్స్ట్. బాహుబలి. ఒక్కసారి స్టేజ్ మీదకి రా. ఇక్కడ ఉన్న ఏకైక బ్యూటీని ఎత్తుకో. ఎవ్వడంట నిన్ను ఎత్తుకోండి, ఏ తల్లికి పుట్టాడో కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. పంచపటాక ఇట్లనే చేయాలనుకుంటా. దాని తర్వాత ఒక అంబులెన్స్ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నడుమిరిగిపోతే పెళ్లికి పనికిరాడు. వెరీ గుడ్. ఎన్ని లీటర్ల పాలు తాగుతావు రోజు? అసలు తాగవా? మళ్ళీ నీ బలంకి రహస్యం ఏంటి? టీ. గ్రీన్ టీ. గ్రీన్ టీ
గ్రీన్ టీ పక్కకు కానీ కదా నీకు ఇంత బలం వచ్చింది కదా. అలాగంటే నేను కూడా చాలా గ్రీన్ టీ తాగుతాను, నాకు కూడా సేమ్ బలం ఉంటుందా? అది ఉట్టి మనుషులకే పని చేస్తాంట. చెప్పు నా ఆన్సర్ చెప్పు. లిఫ్ట్ ఎక్కిన ప్రతిసారి ఓవర్లోడ్ అయిందని నన్నే నెట్టి నొప్పి. సూపర్. నెక్స్ట్. ప్రతిసారి ఫ్రెండ్స్ అందరం తాగితే వాళ్ళందరూ స్టడీగా ఉండి నేను పడిపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెండ్స్ దా, నువ్వు నేను రవి అన్నయ్య. కమ్. హాయ్ వే, ఎలా ఉన్నావు? హాయ్ అన్నయ్య, కమ్ ఆన్ లెట్స్ పార్టీ. బావగారు చూసావా మన ఇంటికి ఎవరు వచ్చారు? వచ్చింది మీ చెల్లి. పార్టీ అన్న టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. బాటిల్ తెచ్చారా? తెచ్చా. ఎక్కడుంది? బావా నాకు జోడ కావాలి. అది ఫినైల్ రా ఎదవా. ఈ రోజు న్యూ ఇయర్ అని మందు బాటిల్ ఏమంటే ఫినైల్ బాటిల్ మా అన్నయ్యకి వేయండి, వాడికి ఇష్టం చాలా. బాత్రూమ్ కడిగేసానమ్మా. ఇదే బాత్రూమ్ కడిగే ఫినైల్ కాదు, నోట్లో పోసుకునే ఫినైల్. తాగు, నీకు సపరేట్ గా తాగండి. cheers. హ్యాపీ న్యూ ఇయర్. చేస్తాను ఒక నిమిషం. ఏమండి cheers. Cheers. అవునే, నాకు తెలిసి ఇద్దరు కళ్ళు మీటు, మనసు మీట్ అవుతున్నాయేమోనే. తర్వాత మీ పరిస్థితి లాగే వాడి పరిస్థితి అవుతుంది. మీరు ఇప్పుడు ఏడవట్లేదా? అది పాలసీస కాదురా. కొంచెం నువ్వు అలా రా, అటు సైడ్ పక్కకు రా, నేను చూడలేక అడుగుతావని చెప్తున్నాను. పాప ఏం మాట్లాడట్లేదు. మాట్లాడమ్మా. నేను సిగ్గే నీకు, పర్లేదు మాట్లాడు. లేదు సిగ్గులేదు నీకు? నాకు ఎక్కువైంది, నేను పడిపోయాను, ఎత్తుకొని తీసుకెళ్ళి. నాకు ఎక్కువైంది. నేను పడిపోయి తాగెత్తను, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇలా షోకి వచ్చినందుకు ఎక్కుతుంది. ఎంత ఫుల్ బాటిల్ తాగేవా? డైరీ తాగుతావు నువ్వు? ఏమో నేను చేసుకుంటే మొత్తం తాపించడమే. మందు బాగులవు, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నీతో పొద్దున బావా మీ చెల్లి నూతి అది నీతు. అరే అన్నయ్య, నూతిలో వెళ్ళి దూకుపో. ఇప్పుడు పంచ్ పటాకాలోని సెకండ్ టాపిక్, ఎలాంటివి తెలుసుకోవడానికి కుతూహల పడుతుంటాము. ఒక హీరో హీరోయిన్ మధ్య సీక్రెట్ గా అఫైర్ ఏమైనా జరుగుతుందా అని తెలుసుకోవడానికి ఎక్కువ ఆశపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకే అఫైర్ ఉంది, నీకు తెలిసింది ఏం చేస్తాం? ఏం చేయలేము, మామూలు మాట్లాడతాం. ఎట్లా చెప్తావు? ఇప్పుడు మీ ఫ్రెండ్ కి చెప్పాలి, మసాలా యాడ్ చేసి చెప్పు. అన్నయ్య నువ్వే చెప్పు. అరే బంటి, నీకు వచ్చింది తెలుసా? శ్రీముఖి రవి అంట. అవునా? రవి ఎంత ఉప్మా అంట, ఏముండ అట్టపెట్టింగ్ అంతా మొత్తం శ్రీముఖి. ఒరే నిజమంటరా? హాయ్, దిస్ ఇస్ అక్షయ. నా బాయ్ ఫ్రెండ్ కి ఎంతమంది అఫైర్స్ ఉన్నాయో అవి తెలుసుకో. నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేరు. ఫర్ ఎగ్జాంపుల్ రవి నీ బాయ్ ఫ్రెండ్ అనుకో, రవికి ఎట్లాంటి అఫైర్స్ ఉన్నాయో నువ్వు ఎలా కనుక్కుంటావు? కాల్ లిస్ట్. నా ఫోన్ ఇగో తీసుకో. ఎవరెవరు ఉన్నారు? అందరు గర్ల్సే ఉన్నారు. చూడు, మొత్తం అక్షయ అని ఉంటుంది. ఫస్ట్ లాస్యా ఉంది. తెలిసిపోయింది. నెక్స్ట్. ఆ పేరు విని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. పాపం అది ఇక్కడ ఉంటే బాగుంటుండే. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ భార్గవ్ రెడ్డి. హాయ్ భార్గవ్ రెడ్డి. నీ పేరు భార్గవ్ రెడ్డి, నీ పేరు భార్గవ్ రెడ్డి. నీకు తెలుసా ఇంకెవరైనా రెడ్డి? నువ్వు పెద్ద ఎడ్డి. నా భార్య నన్ను పడుకోబెట్టి అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరా అని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటది. ఏమండి పడుకోండి. హలో చెప్పు. లోబో ఏం చేస్తున్నావు? ఇప్పుడు అన్నం తిన్నా. యాక్చువల్లీ మా ఆయన పడుకున్నాడు. ఒక పని చేయి. గురికలు పెడుతున్నాడు, నువ్వు సైలెంట్ గా ఇంటికి వచ్చేయి. ఒక పని చేయి. హలో పో పద్మా, ఇప్పుడు వద్దు. లోబో హలో, ఒక్క నిమిషం, నేను తర్వాత మాట్లాడతాను. ఇను. లోబో వద్దు. ఏమైందే? పద్మ ఎవరు? పద్మ? నేను ఇందాక ఇలా అన్నప్పుడు మీరు ఊరుకో పద్మ అని అన్నా. ఓ బంగారం, పడుకున్నప్పుడు ఏంది మజాక్ ఆడతావు? ఫోన్ మాట్లాడుకో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కదా. ఏమండి నేను అబ్బా శైలజ మెల్లగా.
హలో రాంగ్ నంబర్. నాకు పెళ్ళైపోయింది, శ్రీముఖి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా మొగుడితో మాట్లాడు. హలో నమస్కారం అండి. అబ్బా శైలజ నువ్వా? ఇంకొకసారి మా ఆవిడకి ఫోన్ చేయొద్దని చెప్పు. ఇంకోసారి మా ఆవిడకి ఏమనుకో, డైరెక్ట్ నాతోనే పెట్టుకుంటా. ఆయా నాది సుపేందర్. ఏం తెలుసుకోవడానికి కుతూహలం ఉంటుంది నీకు? పాము పుట్టలోకి వెళ్తుందని ఏ బొక్కలోకి వెళ్ళిందని తెలుసుకునే కృతగలం ఒరేయ్, నీకు దండం రా, పోరా. మరి ఈ రోజు సునామీ గాలి నుంచి ఫస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బ్లూ అండ్ బ్లూ లో మీ అందరినీ చంపడానికి నా అన్నయ్య పీకిన ప్రసాద్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళలుండేనే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అయినా నువ్వు లేచేటప్పుడు అందరూ ఎందుకు ఇస్తున్నారు టిష్యూ? ఆటోగ్రాఫ్ పీకినావు, ముఖం తుడుచుకొని పైకి ఎక్కువ అని. నువ్వెందుకు ఏదో క్రికెట్ అంపదు అదే డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ లో అంపైర్ లాగా దబ్బ కొట్టుకుంటున్నావు. గుండె రోత బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఈ నేల ఏం చేసింది నీకని. బయలవాడి చచ్చిపో పీడవద్దు. చెల్లమ్మ ఇప్పుడు పట్ట నువ్వు రోత, బావగారు పడతారు. సిద్ధంగా ఉండి బావ. 3, 2, 1. పంచికి ఏడుస్తావు నువ్వు. ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటారు, ఇద్దరు పక్కింటి పంచ్ అయినాక ఒకసారి గుర్తు అన్న పంచ్ చేసినా ఏడుస్తా. ఎట్లేస్తావు? ఇట్లా గుద్దుతావా లేకపోతే కాలుతుందంత? ఎట్లా ఉంటది పంచ్ అని? రవి ప్లీజ్ రవి, మా అన్నయ్య నువ్వు. చెల్లమ్మ వర్షం పడే ముందు ఉరుములు, నాలాంటి పంచులు పెళ్లే ముందు ఇటువంటి కాటర్ విల్లు. మళ్ళా పోనీ అని ఆయన కవర్ చేస్తే ఆయన నాకే పెడుతుండు. కవర్లు బ్యాన్ చేశారు, ఇప్పుడు నువ్వు చేసిన బొక్క ఏముండదు. అంటే లోపల బొక్కనా? అయ్యా ఆడే అన్నాడా లేదా? స్పీడ్ ఉంది, వద్దు లేదురా, వద్దు బా, లేదురా. ఇగో ఏదేమైనా అరే ఎట్లూరుకుంటారా బొక్క అంటే? బొక్క కాదు, నేను ఎడ్డిని. లోబాయ్ నా కోసం సారీ చెప్పి పంచాయతీ అయిపోతుంది. చెప్పను మరి లోపలి బొక్క ఎట్లా అన్నారా? నేను ఊరుకోను. అరే చెప్పారా బాయ్ పంచాయత్. చెల్లమ్మ నువ్వు చెప్తా. ఒక్కసారి సారీ వాడే అట్లా. సారీ. ఓకే బాయ్, థ్యాంక్ యూ బాయ్. అన్న లోబోకి సారీ చెప్తే లోబోని కన్న తల్లి మా అమ్మ, ఆవిడకి సారీ చెప్పవా? సరే అమ్మే కదా. మా మమ్మీకి ఫోన్ చేస్తా, ఫోన్ ఇరా. హలో సలాం అలైకుం మమ్మీ. मुझे ना सॉरी खलम. नी पेर मैं बात करूं. ले लेना मैं बात करूं. मम्मी अच्छी है, हम तुम्हारा छोटा बच्ची है. ये फ्लोर में ये अन्ना को ये बोक्का बोल दिए. Not कुक्का. I want बोक्का. That my brother is not feel. Baba is heavy feel. मैं बोल दिए सॉरी. कुछ मल्ली बोल दिए अम्मको अम्मा बम्मको बम्मा इदु आई थिंक नाइट नो इदी नीकु सॉरी बोल दिए मम्मी. ओके मम्मी, थैंक यू मम्मी. ये बाबा की बोल दिए और ठीक है. अम्मी ये लोबो बड़ा बोक्का है. वो आर्टिस्ट ये पीकिनो प्रसाद है, वो बोक्का बोक्का बोल रहे. परसों वो खीर कैसे बनाए थे बोलो मम्मी? अच्छा खीर में कोथमीर डाले. अच्छा ठीक है मम्मी. अरे जान दे भाई, तेरे पैराम पड़ता हूँ. कैसा बोलता बोक्का? अरे फिक्कियां इड़ा మొత్తమే పడిపోతాం అయ్యా. సరే ఫస్ట్ జోక్ చెప్పు ఇక్కడే. నాకు రీసెంట్ గా 1 year బ్యాక్ పెళ్లి అయింది. అవునా? యా రీసెంట్ గా అంటూ 1 year బ్యాక్ అంటూ మాకు 1 year రీసెంట్. యా ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే మావిడ బెడ్రూమ్ లోకి పిలిచి లాగి, ఏమండి ఇవాళ నాకు మీరు చవట్ల పట్టిస్తారా అన్న. ఓ షూర్, దాన్నే ఉంది అన్న. కళ్ళు మూసుకుంది. నేను వెళ్ళి ఫ్యాన్ ఆపేసా. చెమటలు పట్టి అంటే ఫ్యాన్లు పనిచేసిండంట. నయం జండు బామ్ రాయాలి దానికి. నీ అసంటోడే Amazon.com లో ఇడ్లీలు బుక్ చేసినాడట. అన్న ఇక్కడ వర్కౌట్ అయితలేదు, మనం మన పొజిషన్స్ కి వెళ్ళిపోదాం పద.
చెల్లమ్మ బావగారు పార్క్ లో ఇద్దరు బాగా లవ్ చేసుకుంటున్నారు. బావ ఈ మధ్యలో డౌట్ వచ్చింది. చెల్లమ్మని అడిగాడు, శ్రీముఖి నాలో నీకేం నచ్చింది? నా అందమా, నా అభినయమా, నా హైటా, నా కండలా? ఇది ఇలాంటి జోకులు వేస్తావు కదా, ఈ జోకులు నాకు బాగా వస్తాయి అబ్బా అంది. చెల్లమ్మ లే చెల్లమ్మ, ఏం చెల్లమ్మ ఎలాంటి ఉండు నువ్వు ఎంకరేజ్ అయిపోతావు. బావ కొత్తగా ఇల్లు కొన్నాడు. ఇల్లు కొంటే రచ్చరవిని తీసుకెళ్ళాడు. అరే రచ్చరవి, మా ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయిరా, ఏం చేయాలి అర్థం కావట్లేదురా అన్నాడు. రచ్చరవి, అన్న ఊకో అన్నా, నేను ఉన్నా కానీ ఒక పావు గంట ఆలోచించి, అన్న ఇంటికి టూలెట్ బోర్డు పెట్టన్నా, దోమలు ఇంట్లో ఎవరు లేవని చెప్పి వెళ్ళిపోతాయన్నా. పొరపాటు లేదోయ్ ఓడిపోలేదో. పటాస్కి వస్తుంటే స్టూడెంట్స్ కి ఎంతో ఆశ ఉంటదిరా, నవ్విస్తారు అని. ఏందిరా ఇది, నిద్ర వస్తుందిరా పాపం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆఖరికి కుక్కలకు కూడా లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తారు. దీనికి ఖాళీ పిల్లి 130 రూపాయలు టిష్యూ పేపర్లు వేసి చేస్తున్నారు అయ్యా. బేసిక్ గా బావగారు డైలీ షూటింగ్ రావట్లేదు, లేట్ అవుతుంది. చెల్లమ్మడి ఓ రోజు లేట్గా వచ్చాడు. చెల్లమ్మ అడిగింది, అరే రవి ఏమైందిరా లేట్గా వచ్చావు? నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఓ షేట్. మళ్ళీ నెక్స్ట్ రోజు లేట్గా వచ్చాడు. ఏమైంది రవి? నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఒక రోజు షూటింగే రాలేదు. నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చాడు. రవి నువ్వు షూటింగ్ ఎందుకు రాలేదు? షూటింగ్ అయిపోయింది నీ వల్ల అంటే, నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు నాన్నకి ఎలా ఉందిరా? అసలు నాన్నకి ఏమైందిరా? నాన్నకి ఏం కాలేదే, మరి హాస్పిటల్లో ఉన్నాను. నాన్న డాక్టర్ రా. ఇప్పటివరకు జరిగిందంతా పక్కన పెట్టేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నవ్వించడానికి వచ్చేస్తున్న టీం నుంచి క్రేజీ లాపో. ఈ సిచ్యువేషన్ లో వైఫ్ హస్బెండ్ కి వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంటది అండ్ ఒక అమ్మ ఉంటది. ఆ అమ్మ వైఫ్ వాళ్ళ మమ్మీ. వైఫ్ ఎంత ఇష్టపడుతుంది అంటే క్యాట్ కి, హస్బెండ్ చచ్చిపోతే ఏడవది కానీ పిల్లి చచ్చిపోతే ఏడుస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో భార్య అంటది, ఏ రారా, ఏంటి ఊరికి వెళ్ళొస్తాను, జాగ్రత్త చూసుకో, ఆ అమ్మని పిల్లిని ఏమంటున్నా, లేదంటే ఖాళీ రగ్గొడతా. ఊరు వెళ్ళిపోతుంది. ఇది తిన్న తర్వాత ఇది వెంటనే హస్బెండ్ ఫోన్ చేస్తుంది, ఏమండి పిల్లి ఎట్లా ఉన్నది అంటాడు. ఇదేంది నన్ను అడగక పిల్లి ఎట్లా ఉంది అని. పిల్లి చచ్చిపోయింది అంటాడు. అరే హౌలీ అట్లా ఎట్లా చచ్చిపోయిందిరా, మజాక్ చేస్తున్నావు, అరే పిల్లి చచ్చిపోయింది అంటే ఇదంటది. అరే ఓ ఎంత చెప్పినా నీకు నిజంగా బుర్రనే ఉండదు. పిల్లి చచ్చిపోయిందని అట్లా చెప్పరు, ఒక లెక్క ఉంటది. ఆ లెక్క ఏంది నేను చెప్తా, జర అడ్జస్ట్ చేసుకోండి, నాకు తెలుగులో రాసుకొని ఉన్నా. పిల్లి ఎట్లా చచ్చిపోయిందంటే, ఇంటి పై కప్ మీద ఆడుతుంది పిల్లి, సడన్ గా బాల్కనీలో పడ్డింది, కాలు ఇరగిపోయినాయి, దవాఖానా తీసుకోబోయే వరకు చచ్చిపోయింది అని చెప్తే అదొక లెక్క ఉంటది. అర్థమైందా అంటే హస్బెండ్ అంటది, అర్థమైంది ఒర్లకు నువ్వు, సరే అవన్నీ పోని, మా అమ్మ ఏం చేస్తుందంటే, అమ్మ అమ్మ అని భయపడి, అమ్మ ఇంటి పై కప్ మీద ఆడుకుంటుంది అని చెప్తాడు. అరే జోక్ అర్థం కాలేరా? నా జోకులు కూడా చెత్తగా ఉంది. బెడ్రూమ్ బావా, నువ్వు హాస్పిటల్ ఐసీయూలో పంపిస్తే ఇటు డైరెక్ట్ కోమాలో పంపిస్తుండ్రా. జోక్ అంటే గుర్తొచ్చేది అందం, అందం అంటే గుర్తొచ్చేది ఒక కస్సని హీరోయిన్ సనీ లియోన్. సనీ లియోన్ అంటే ఎక్కడ బండి అక్కడ పంక్చర్ అయిపోతాయి. సో సనీ లియోన్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ కొడతాడు. అల్మారీ తీసిండు, అది అల్మారీ తీసిండు, ఇది అది తీసిండు, ఇది తీసిండు. సడన్ గా పెద్ద అల్మారీ తీసి ఇట్లా పెట్టి ఇట్లా చూసుకుంటూ స్టార్టెడ్ లాఫింగ్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనగానే ఏడు ఈయన అసిస్టెంట్ పాగలో ఎక్కైనా ఏమిటికి నవ్వుతున్నారు సార్, మీరు ఎందుకు నవ్వుతున్నారు సార్ అంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇట్లా పేపర్ చూసి నవ్వి చెప్తాడు, ఎడ్డిది ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల బట్టలు వేసుకోలే 10 లక్షలు లాండ్రీ బిల్ చూపెడుతుంది. ఒక జోక్ హిందీలో ఉన్నది, ఎవరికి అర్థమవుతుంది? సబ్లోకి హిందీ ఆతనా? వెరీ గుడ్. ఓల్డ్ సిటీ మే పాషా భాయ్, ఆయనకి ఏం తెలియదు. చార్మినార్ మా అంటే చార్మినార్ సరౌండింగ్ 5 కిలోమీటర్ అదే దునియా అంటే, దాని తప్ప 6 కిలోమీటర్ తెలీదు. అసంటోడు ఎక్కిద్దాం ఫ్లైట్ లో కూర్చుంటాడు, జట్టని
जहाँ आते कि पाशा भाई बड़े कुर्सी पे बैठते कि एयर होस्टेस आई आके हेलो सर बोलते क्या है गे बोलते सर मैं आपकी क्या खिदमत करूं అంటే మీరు ఏం తింటారు बोलते कि पाशा भाई लेकर एम दिलवा दी एक काम करो तला हुआ गोश्त लाओ बोटी लाओ रगड़ा लाओ पाया लाओ कद्दू की खीर लाओ हुए तो डबल का मिठा लाओ हो गए बाद लास्ट में मीठा पान लाओ अनि इसको बोलते कि जिसको बीपी बढ़ता सर ये फ्लाइट है तुम्हारे बाबा का वलीमा नहीं है మీకు అర్థమైంది కదా ఓకే ఇప్పుడు జోక్ కూర్చొని చెప్తా మస్తున్నది నాకు భయం అవుతుంది భయ ఆ ఎనర్జీలో ఫితియా ఫర్ అంటే మళ్ళీ ఇంజనీర్ అవ్వాలంటే 5 లక్షల పైసలు ఇస్తే ఇంజనీరింగ్ అయిపోతున్నారు 5 లక్షలు ఇస్తే డాక్టర్ అయిపోతున్నారు ఇక నాస్ అంటోడే అనుకో ఒకడు ఏం చేస్తాడు ఒక దవాఖానకు పోతాడు దవాఖానకు పోయి డాక్టర్ సార్ ఇగోండి సార్ నా కాళ్ళు ఇగో రెడ్ బ్లూ అయినాయి అదేమో రియాక్షన్ అయిందేమో చూడండి సార్ ప్లీజ్ నాకు భయం అవుతుందంటే చెక్ చేస్తాడు ఇట్లా చెక్ చేసి ఓ మై గాడ్ మొత్తం గలీజ్ అయిపోయింది సెప్టిక్ అయిపోయింది కాలు తీసేయాలి సార్ కాలు నైవతా లోబో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్కుతుంది మొత్తం అంటే సరే సార్ తీసేయంటే తీసేసి ప్లాస్టిక్ కాలు ఇస్తారు ప్లాస్టిక్ కాలు వేసుకొని ఏం చేస్తారు నా బతుకు ఇంతే అని అట్లా ఇట్లా చేసే వరకు మళ్ళీ ఇది అవుతుంది ఇది రెడ్ అండ్ బ్లూ అవుతుంది అరే సార్ ఇదేం సార్ ఇగో ఇది కూడా రెడ్ అయింది ఇది కూడా బ్లూ అయింది అరే యార్ ఇక్కడ సెప్టిక్ ఈడ ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఇది తీసేస్తా మళ్ళీ తీసేయాలంటే మొత్తం తీసేస్తా వద్దు అయ్యా తీయంట తీయంగానే ఆడేం చేస్తాడు డాక్టర్ 2 ప్లాస్టిక్ కాళ్ళు ఇస్తాడు ప్లాస్టిక్ కాళ్ళు వేసి ఇక బతుకు ఇది అని నడుచుకుంటా పోతున్నా ఆ ప్లాస్టిక్ కాళ్ళు కూడా బ్లూ అయిపోయింది అరే దీని తల్లి ఇదేమైందిరా అని మళ్ళీ డాక్టర్ తన పోయినా డాక్టర్ సార్ కాళ్ళు అయితే పోయినా ప్లాస్టిక్ కాళ్ళు కూడా బ్లూ అయింది ఏందిరా అయ్యా అంటే డాక్టర్ ఏడి ఏం చేస్తారు పైసలు ఇచ్చి డాక్టర్ ఏంటి గర్దన్ మీద కొట్టి చెప్పిండు నీ కాళ్ళకి ఏం కాలే నేను లుంగి కలర్ పోతుంది అన్న నా తరపు నుంచి సునామీ గాల్లో వచ్చేస్తున్నారు భాస్కర్ అండ్ యాదమ్మ రాజు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు ధార్మికుడు రణప్రేమికుడు ఏకల పీకిరి కోయిల్ అయ్యాడు ఓకే చాలా జోష్ లో ఉన్నారు ఈ రోజు అందరూ పగలు చూసినప్పుడు అమ్మాయి పలికి ఐ హేట్ యు మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికి ఐ హేట్ యు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోక్స్ వార్ స్టార్ట్ చేద్దాం మరి ఈ రోజు జోక్స్ వార్ లో నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు ఎలా రక్షించుకోవాలో నాకు తెలియట్లేదు నా పెద్దనాన్న మస్తుగుండేది లైఫ్ ఫైనాన్షియల్ గా సర్ర సేఫ్ ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ గ్రాఫ్ ఆ స్టైల్ ఏంది నాయకుడు స్టైల్ ఏంది మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు భాస్కర్ లెట్స్ వెల్కమ్ భాస్కర్ మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్ ఇక మీద పెట్టింది నైఫ్ అనుకోనేలేదే ఇంత టఫ్ ఇవాళ ఫిక్స్ అయిపోవాలి జోక్ పేలకపోతే జోక్ చెప్పినోడైనా టీమ్ లీడర్ అయినా గుంజీలు తీయాలి 10 గుంజీలు అంతే సో ముందుగా మొదటి జోక్ రచ్చగాల నుంచి భాస్కర్ రెడీ సుధాకర్ ఎదవ అంటుంటే జనాలందరూ నన్ను ఎదవ కామెంట్స్ పెట్టారు వాడు ఎంత పెద్ద ఎదవ మీ ముందే ప్రూవ్ చేస్తాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో పల్లెటూరు నుంచి వచ్చాడు పంచి కట్టుకుని గోచికి వచ్చి ఒక బజాజ్ లాంటి ఒక షోరూమ్ కి వెళ్ళాడు ఆ షోరూమ్ కి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం నేను సేల్స్ మ్యాన్ కమాన్ సార్ నమస్కారం అండి ఎవరు పాలకులు అండి ఏం కావాలి ఈ ఫ్రిడ్జ్ ఎత్తండి పోయి ఇక్కడి నుంచి కుక్కడుకుంటుడు కొట్ట నీ ఫ్రిడ్జ్ కొనే మొక్కరా నీ మొక్క ఎప్పుడు అర్థంలో చూసుకున్నా సార్
రెండో రోజు వచ్చాడు, వాళ్ళ ఆవిడ చెప్పిందని చెప్పి ఏంటి మీరు గోచెట్టుకి వెళ్తే అలాగే అంటారండి అని చెప్పి రెండో రోజు ప్యాంటు షర్ట్ వేసుకొచ్చాడు. లుక్ ఎట్ దట్ స్టైల్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, యా ఈ ఫ్రిడ్జ్ ఎంత? నేను వచ్చా కదా రండి. ఇంకోసారి నా షాపు దరిదాపుల్లో కనిపించే కుక్కలు కూడా కొడతా, పోక నుంచి. మూడో రోజు కూడా ఏం చేశాడంటే సఫారీ సూట్ వేసుకొని కళ్ళజో పెట్టుకొని వచ్చాడు. ఈ ఫ్రిడ్జ్ ఎంత? కళ్ళజోడితే మొన్న వచ్చావు నిన్న వచ్చావు, నీ ముఖానికి ఫ్రిడ్జ్ ఫోన్ ముఖం కాదు పోరా అని చెప్పాను. పోయి సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, ఒక విషయం అడుగుతానండి. ఏంట్రా సార్ 3 సార్లు వచ్చాను కదా, మీరు నా 3 సార్లు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాను, ఇలా గుర్తుపడుతుంటారా నన్ను? హైదరాబాద్ లో గ్రైండర్ పట్టుకుని ఫ్రిడ్జ్ జరిగిన మొట్టమొదటి యాదవ్ నువ్వేరా? ఒక్క విషయం మాత్రం మనం ఒప్పుకోలేదా, మా ఓడి హెల్ప్ తీసుకుంది మీ జోక్ కాదు, నేను అక్కడిని చెప్తా. మీకు ఎప్పటికైనా మా ఎదవే సారీ మా పెద్దనాన్నే కావాలి. జోక్ చెప్తాను. రెడీ. పేలకపోవాలి 10 గుంజీలు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. రెడీ. ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేద్దామని మన పార్క్ వెళ్ళారు. పొదలచాట వెళ్ళి రొమాన్స్ చేస్తుంటే పోలీసు వాడు వచ్చాడు. ఏయ్ ఏం చేస్తున్నారు ఇద్దరు అక్కడ, పని పాటలేదా మీకు? వెళ్ళండి. హలో, మీ ఇద్దరం భార్య భర్తను తెలుసా? అవునా, అయితే ఇంటికి వెళ్ళి చేయొచ్చు కదా, ఇక్కడ చేసుకుంటున్నారా? చేసుకునేవాళ్ళం, కానీ వాళ్ళ ఆవిడ ఒప్పుకోదు కదా. మగాడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఆవిడ ఒప్పుకోవడం లేలే డార్లింగ్. ఇప్పుడు ఈ జోక్ వారిలో వీడు చెప్పిన జోక్ పేలలేదని ఎంతమంది చేస్తారు? ఎత్తండి. గుంజీలు తీయాలి. రెడీ? ఇద్దరు కలిసి 10 గుంజీలు. 5 చేస్తారా మీ ఇష్టం, 10 చేస్తారా మీ ఇష్టం. పెద్దనాన్న ఆ 10 కూడా నేనే ఇస్తాను. ఆ 10లో సగం నేను చేస్తా. రెడీ? 1 2 3 గో. 1 ఇప్పుడు భాస్కర్ చెప్పురా. సాధారణంగా మనం చదువుకునే ఏజ్లో లవ్ చేస్తాం. అయితే తండ్రి అడుగుతున్నాడు, ఏరా బుద్ధి ఉందారా నీకు? చదువుకునే వయసులో ఏంట్రా ఈ ప్రేమ గీమ? ఇలా అయితే ఎలా పాస్ అవుతారా? పాస్ అవుతాన్నా. అదే అడుగుతున్నా, చదువుకునే వయసులో లవ్ చేస్తే ఎలా పాస్ అవుతావు? ఎందుకంటే నేను లవ్ చేస్తున్న టీచర్ని. ఒకతనికి చాలా కష్టాలు వచ్చాయి, దేవుని ప్రార్థిస్తున్నాడు. దేవుడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మైండ్ లో డిలీట్ చేయి, మొత్తం టోటల్ గా నన్ను మర్చిపోయేటట్టు చేయదు స్వామి. భక్త నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు ఫ్రెష్ అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు నేను పరీక్షిస్తున్నాను అని చెప్పేసి, నీ పేరేంటి నాన్న? నా పేరా గుర్తులేదండి. మీ నాన్న పేరు నాన్న? గుర్తులేదండి. మీ అమ్మ పేరేనా? గుర్తులేదండి. చివరిగా నేను అడుగుతున్నాను, మీ ఆవిడ పేరేంటి నాన్న? ఆవిడ పేరు గుర్తుకొచ్చింది, శ్రీముఖి. చూడు నాయన, నీ మైండ్ లో మొత్తం డిలీట్ చేశాను, కానీ ఆ వైరస్ మాత్రం అట్లే మిగిలిపోయి, చూసావా అన్నాడు. పెద్దనాన్న అని అంటే నన్ను వైరస్ చేస్తావు కదా. శ్రీముఖి అనే పేరు లేదమ్మా ప్రపంచంలో, నీ ఒక్కదాని ఎవరికి? ఎవరికి శ్రీముఖి ఎవరికుందిరా? ఎవరికి చెప్పు. మళ్ళా ఎందుకు నవ్వుతారు అక్క? పన్ను బయట నవ్వుతుంది అక్క. 1 2 3 4 5 నువ్వుది 6 7 అయిపోయింది. 8 9 10 వచ్చాయి. తీసిన. నెక్స్ట్. అయితే ఒక రోజు సుధాకర్ కలుద్దాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ కుక్కను పుట్టుడు కొడుతుంది గుమ్మ ముందే. ఏంటమ్మా అలా కొడుతున్నా అంటే, ఈ అద గురించి మీకు తెలియదు అన్నయ్య, మీరు వెళ్ళిపోండి. లేదమ్మా ఏం జరిగిందో చెప్పంటే, ఏం లేదన్నయ్య, ఇద్దరం జాతకం చెప్పించుకుందామని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాం. జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? అమ్మా మీరిద్దరు కలకాలం 100 ఏళ్ళు చిలక గోరింకల్లాగా వర్ధిల్తారా అని దీవిచ్చాడు. జాతకం కొంచెం చెప్తే ఈ అదవ ఏం చేశాడు అడగండి అన్నాడు. అరే సుధాకర్ ఏం అడిగారంటే, ఏం లేదురా జోతిష్యుడు ఇలా చెప్పంగానే దీనికి పరిహారం ఏం లేదా స్వామి అని అడిగాను అన్నాడు. తొక్కలో జోకు తొక్కలా ఉంది. పరిహారం అంటే అర్థం ఏంటి తెలుసా? అది వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి అర్థం కాలేదు. ముందు తెలుగు డిక్షనరీ కొనుక్కోరా నువ్వు. పరిహారం అంటే ఏంది? అవును, పరిహారం అంటే సొల్యూషన్. సుధాకర్ లేట్ చేయకు. లోబో మరి రచన ఇద్దరు పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది, ఇద్దరు గొడవ పడుతున్నారు. అరే నీకు బుద్ధి ఉందారా? నువ్వు నీకు సిగ్నల్ ఇస్తున్నాను కదా, నువ్వు అక్కడి నుంచి స్పీడ్గా వస్తున్నావు, నేను సిగ్నల్ ఇచ్చి డిప్పర్ వేస్తే కూడా వచ్చి సరాసరి గుద్దుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? కారు మొత్తం డ్యామేజ్ అయిందంటే రచ్చన కూడా సీరియస్ అయ్యాడు. అరే నీకు సిగ్నల్ చూపించాను. ఏం సిగ్నల్ చూపించావరా? నువ్వు డిప్పర్ వేసావు, నేను వైపరేషన్ అన్నాడు.
మీరు అయిపోయినాక ఒకసారి గుర్తు చేయండి. డిప్పర్, వైపర్, డైపర్. రచ్చరవి డిప్పర్ వేసిండు, సుధాకర్ వైపర్ వేసిండు, మీ ఇద్దరు డైపర్లు వేసుకోండి. ఇప్పుడు వీడు చెప్పిన జోకు పేలలేదు అంటే ఒక్కసారి నిల్చోండి అమ్మా. ఇంతమంది మెజారిటీ నిలిచినారు కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ వాడిని రమ్మని, లేకపోతే మళ్ళీ అవసరం లేదు. నువ్వు కూడా వద్దు. మరి అందుకే గుంజలు తీసి వెళ్ళిపోమాను. గుంజిల్ది వద్దంటున్నా నా స్టూడెంట్స్. సరే స్టూడెంట్స్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా. రాజు, యాదమ్మ రాజు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అన్నా వెయిటర్ కష్టాలంటే మామూలు ఉండే అన్న. పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి పోయేదాకా నించునే ఉండాలి బార్లా, రెస్టారెంట్లా. అదే రెస్టారెంట్ చదువుకున్నవాడు వస్తే ఆయన పోరిని తీసుకొస్తే ఎట్లుంటుంది ఆయన బిహేవియర్, వెయిటర్ ఎట్లా సతాయిస్తాడు. వస్తాడు పోరిని తీసుకొస్తాడు, నడుసారే జా పెద్ద ఉంది రెస్టారెంట్ పోదాం దా రండి సార్. మాకు తెలుసు. పోగానే ఏం చేస్తాడు, పర్రమని చేరుకొస్తున్నాడు, అందరు లేస్తారు. చూసినా సార్ అని గుర్తుపట్టినట్టున్నాడు నన్ను. కూసా సరోజా, సరోజా ఇయ్యాలా నేను ప్రపోజ్ చేయబోతున్నా. ఇను నీ పండ్లు చూసే జంపను, నీ కళ్ళు చూసే రేవన్లు. ఎందుకే నీ పండ్లలో అంత సందు సరోజా. ఏ నా పేరు సరోజా నీరజా. ఏదో ఒక జానే జా అయితే ఉంది కానీ సరోజా ఏదో ఒక జానే. అరే వెయిటర్ రా చెప్పండి సార్ ఏమేమి ఉన్నాయి రెస్టారెంట్ లా. సార్ ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఏమేమి ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్, కలెక్షన్ ఐస్ క్రీమ్, కలెక్షన్ ఐస్ క్రీమ్. గవన్నీ ఏమొద్దు, ఒక కప్ ఐస్ క్రీమ్, ఒక పుల్ల ఐస్ క్రీమ్ తీసుకురాపో. 7 కిలో వచ్చినావు రే, మొత్తం 3 రోజులు అవుతున్నాం రా బాయ్. సరే తీసుకురాపరా బాయ్, ఫస్ట్ అయితే తీసుకొస్తాడు. ఏం రా నీకేమి చెప్పినా నేను, కప్ ఐస్ క్రీమ్. నువ్వేంద్ర మా కటోరలో పట్టుకొచ్చినావు. మా రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ కప్పులని కటోరలోనే ఇస్తారు. పోనీ ఈ చెంచేంద్ర నా సరోజ పండ్ల సందులు ఉన్నాయి మొత్తం. సార్ అది స్పోక్ స్పూన్. ఏం స్పూన్? ఫోక్ స్పూన్ రే. గణాది వద్దు కానీ గంట పట్టుకురా పోయి గమ్మున. ఇవాళ ఐస్ క్రీమ్ గీస్ క్రీమ్ కాకుండా ఇంకేమున్నాయి? ఆడు మనసులు అనుకుంటాడు బర్రె పెండ గొర్రె తిరిగింది కావాలని అంటాడు. ఏమన్నా ఏంద్రా అంటే ఏం లేదు సార్ ఏమొద్దు కానీ బిల్ అయితే పట్టుకురా ఫస్ట్ పోయి అంటారు. బిల్ తీసుకొస్తుంది. ఎంత అయింది? 470 సార్. సరోజా నువ్వు కట్టకు నేను కడతా అంటున్నా కానీ ఆమె కట్టేస్తుంది. ఓ షత్ నజ్జ తీసినావు అని ముంగట్ను. షత్ నడు సరోజా ఓదాం నాడు అంటే బయట దాకా పోగానే ఒక్క నిమిషం సరోజా తాంచే మర్చిపోయినా, ఒక్క నిమిషం వస్తాను. అదే వెయిటర్ అందరు పోతాడు. చూసిన 500 ఇచ్చింది. 30 రూపాయలు 30 రూపాయలు అమ్మ కకృతిన సాలే. అరే నీకన్నా అదే మంచిది కదరా, ఇచ్చిన 30 రూపాయలు నచ్చిపోయింది, దానికి ఇట్లా వదులుతలేవు కదరా. అవును ఒక మాట, గా లైట్ లైన్ మొత్తం చిప్పి చిప్పి అంటున్నాయి, కరెంట్ బిల్లు కడతలేరా మీరు? రాజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ హోటల్ కి ఒక ఊరోడు వస్తే ఆడిని గెస్ట్ లాగా ఆయనతో ఎలా ఉంటావో చూద్దాం. ఓకేనా? ఓకే లెట్స్ వెల్కమ్ ద ఊరోడు. Side, side, please. We are the local. Side, side, please. Local boys here. ఏంటి అడుగు సాప? మ్యాజిక్ చేయరా చూస్తా, మ్యాజిక్ చేయరా చూస్తా. ఇది మా సారీ 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 ఏం కావాలి? బౌన్సరా? బౌన్సర్ గా బాడీ బిల్డర్. బాడీ బిల్డర్. బాడీ బిల్డర్ చెప్పు. నాకు 2 BHK బిల్డింగ్ కట్టరా? ఇక్కడ టీబీహెచ్కే కట్టరు, చాయ్లు కాఫీలు ఇస్తారు. ఇక్కడ 7 కిలో వచ్చినావు, 7 కిలో వచ్చినావు. ఈ కిందకెళ్ళి వచ్చా. ఒక పని చేయి, అట్లనే ఓ అట్లనే దిగి వెళ్ళిపో. రాత్రి తాగింది ఎప్పుడో దిగిపోయింది, ఇంక దిగదా. ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు సతాయిసిన? 2 లక్షలు అప్పు ఇవ్వండి. పక్కన మా ఓనర్ గారు ఉందా అడుగు పోయి గమన. అరే యాదమ్మా మన రెస్టారెంట్ పనులు వచ్చారా? ఎలాగొట్టు బయటికి. పనులు కాదు, గెస్ట్ వచ్చాడు. ఏ ఊరు? ఏయ్ సరిగ్గా బిహేవ్ చేయి, పద్ధతిగా అడుగు. మన కస్టమర్స్ అలానేనా ట్రీట్ చేసేది? చెప్పండి సార్ మీకు ఏ విధంగా సాయపడాలని. మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు. మీకు ఏ విధంగా సహాయపడగలను నేను? పెన్ ఏదండి చేతిలో? మేము ఇదే చేతిలో ఇంక రాసుకుంటాం. చేతిలోనే ఇంక పెట్టుకుంటాం. అవునా? సరే టిఫిన్లు ఏమన్నాయండి మన దగ్గర? ఏమేమి కావాలి? ఏమండి ఏమేమి కావాలి? ఏమన్నా చెప్పండి, చెప్తాను. నువ్వు ఏం కావాలి చెప్పు. కన్సెన్స్ ఇవ్వండి ఒకటి. కన్సెన్స్ అంటే మరి అంటే అన్ని ఉన్నాయి అన్నారు. మా హోటల్ ఏంది అడగకు నువ్వు. సరే పెసల్స్ ఇవ్వండి. పెసల్స్ 100 రూపాయలు అయితే. అది లేదు, అది ఉంది. ఐటమే లేదు. ఉంది. లేదని చెప్పారు కదా. ఉందా? ఉందా? సరే
ప్లేట్ బజ్జీ, ప్లేట్ పునుకు, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ. ఇవన్నీ కాకుండా టీ ఇచ్చండి. ఇది చాయ్ హోటల్ కాదు, చాయ్ హోటల్ పక్కకు ఉంది, అడుగు. ఫస్ట్ ఏమన్నారు మీరు? ఏం కావాలని అడిగిన. టీ కాఫీ ఒకటే ఉంటది, ఇంకేం ఉండవు అని చెప్పారు. నేను టీ కాఫీ అడగలే, చాయ్ కాఫీ అన్న. ఏంటి? చాయ్ కాఫీ. చాయ్ కాఫీ, చాయ్ ఒకటి, టీ ఒకటి, కాఫీ ఒకటి, హాట్ వాటర్ ఒకటి ఉండే. మాదే హాట్ వాటర్ దేని కానీ అడగరా? దేని వాటర్ పోస్తా. దేని మీద? సరే అండి, బిల్ ఇచ్చండి. అర్థం కావట్లేదు కదా మీకేమి? మొత్తం స్టక్ అయిపోయారు కదా? అవును. గీకేది కాడు. గీకేది కాదు కాదండి, అది దాని బ్లేడ్ అంటారు. మేము కాడే అంటాం. ముందు ఏటీఎం మిషన్ పెట్టుకోండి లోపల. ఇది స్క్రీన్ టచ్, టచ్ స్క్రీన్. ఇది బ్లాక్ స్క్రీన్ కదండి. ఇది మేము బ్లాక్ స్క్రీన్ టచ్ స్క్రీన్ వాడతాం. ఏది ఏబిసిలు రాయండి ఒకసారి. మేము నేర్చుకోలేవని, అందుకని రెస్టారెంట్ లో పనిచేస్తాం. మీకు ఇదే కరెక్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెళ్ళొస్తానండి. ఇదే ఒక బార్లా రెస్టారెంట్ గాడు వస్తాడు. బార్లో వెయిటర్. వెయిటర్ దేతాడు, మొత్తం తీన్ మార్లా ఉంటాడు వీడు. ఏం తమ్ముడు ఎట్లా నడుస్తుంది సార్? మొన్నటిదాకా ఆపరేషన్ అయింది సార్, ఇప్పుడు పర్లేదు సార్, మెల్లగా నడుస్తుంది. దేని గురించి తమ్ముడు మాట్లాడే? అదే సార్, నా పిల్లమ్మ ఆపరేషన్ అయింది కదా సార్, దాని గురించి. అది కాదురా, నీ దంద ఎట్లా నడుస్తుంది? మస్తు నడుస్తుంది కదా. ఫుల్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అవన్నీ వద్దు కానీ చీప్లికర్ పట్టుకురా గమ్మునవి. అరే ఇట్లా రా అని పిలుస్తాడు బేరని. గంట సేపటి నుంచి చీప్ లిక్కర్ తెచ్చి పెట్టినావు, మళ్ళీ గ్లాస్ ఎవరు తెస్తారా? సారీ సార్, తీసి సీసా తెచ్చినావు, గ్లాస్ తెచ్చినావు, వాటర్ బయట ఎవరు తెస్తారా? నీ అయ్యా ఒకసారి చెప్తే కాదరా నీకు. స్టఫ్ ఏముంది? స్టఫా సార్? చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ గార్లే చికెన్, డ్రై చికెన్. గవే దొరుకుతాయి, ఇంకేం లేవా? పోనీ 10 రూపాయలు గుడాలు పట్టుకోరా. మా దాంట్లో గుడాలు దొరికాయి సార్, ఇది కంపౌండ్ కాదు సార్. బయట ఎందుకు రా, రెస్టారెంట్ అని పెట్టిర్రు. కంపౌండ్ అని పెట్టుకుంటే అయిపోదా మరి? ఇచ్చేది సార్ లేవు సార్, నాకు తెలియదురా అబ్బాయి. నాకు కావాలి ఒకటే, గుడాలు కావాలి, నాకు గుడాలు కావాలి, నాకు గుడాలు కావాలి. ఇది మనుషులు అనుకుంటాడు. అరే చీప్ లిక్కర్ గిట్లా చేస్తున్నావు, ఒక్కసారి యాదమ్మ రాజు తాగింది అనుకో, దాని తడి పోషమ్మ గుడి ఉంటుంది, అర్థమైంది అరే నీకు అంటాడు. కానీ ఒకటనా, బార్లా రెస్టారెంట్లు మస్తు కష్టపడతారనా, వాళ్ళకి నా జైన్ అన్న.